గ్యాస్ సరఫరా విషయంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. విజయవాడలో గ్యాస్ సరఫరాపై ఈరోజు ఆయన మరో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారానే జరగాలన్నారు. గ్యాస్ సరఫరాలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గ్యాస్ సరఫరాలో ఆసుపత్రులు, గృహ వినియోగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు. వాటిని ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేటట్టు ఒక యాక్షన్ టీమ్స్ అన్నింటినీ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. మిగిలిన పెట్రోలియం ప్రొడక్షన్ అంతా తగ్గించి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచమని చెప్పింది. కంపెనీలు అన్నీ కూడా గ్యాస్ ప్రొడక్షన్ వైపు వెళ్ళిపోయినాయి. పెట్రోకెమికల్స్ అన్నింటినీ కూడా సప్లైస్ ఆపేసి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచడం జరుగుతుంది. దీని నుంచి ఎంత మేరకు వస్తుంది అనేటువంటి దానికన్నా కానీ ప్రతి ఎఫర్ట్ని కూడా పెడుతున్నారు. ఒక 10%, 20% ఆ రకంగా వస్తూ ఉంది. ఆల్టర్నేటివ్గా ఇంకా సప్లై మెకానిజం పెడుతుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్లో కూడా మనం హాస్పిటల్స్ని, హాస్టల్స్ని ఇట్లా ప్రయారిటీస్ చేసుకున్నాం. ఇవి రెండింటికన్నా ముందు ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్స్ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా, కుటుంబాలు ఏవైతే ఇవాళ గ్యాస్ మీద ఆధారపడి చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ కాకోకుండా సప్లై చైన్ మెకానిజాన్ని పర్ఫెక్ట్ కండిషన్లో పెట్టడానికి